రైట్గా ఊరును కాపాడిన కుక్క అంటూ మరొక వార్త మనకి ఇక్కడ కనబడుతుంది. ఏముంది? ఊరును కాపాడిన కుక్క. హిమాచల్లోని సియాతి గ్రామాన్ని అర్ధరాత్రి ముంచెత్తిన వరదలు. ఇక వరద ముప్పు నుంచి యజమానితో పాటు 67 మందిని కాపాడిన పెంపుడు శునకం. కుండపోత వర్షంలో హిమాచల్ ప్రదేశ్లోని ఓ గ్రామాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. అర్ధరాత్రి వరద వచ్చి పడడంతో పాటు కొంత కొండ చర్యలు కూడా విరిగిపడడంతో గ్రామంలోని ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. ఊరు మొత్తానికి 4-5 ఇండ్లు మాత్రమే మిగిలాయి. ఈ స్థాయిలో విధ్వంసం జరిగినా కూడా గ్రామంలోని 67 మంది ప్రాణాలతో బయటపడ్డారు. దానికి కారణం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెంపుడు శునకమే. వరద ముంచెత్తడానికి కాసేపటికి ముందు తన అదుపులతో యజమాన్ని అప్రమత్తం చేసిందంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ కనబడుతుంది కదా, మన దగ్గర జరిగిన ముచ్చట కాదు కానీ హిమాచల్లో జరిగినటువంటి ముచ్చట. హిమాచల్లోని సియాతి అన్నటువంటి ఒక గ్రామంలో అర్ధరాత్రి భారీగా మరి వరద వచ్చిందంట. వరదతో పాటు కొండ చర్యలు కూడా, హిమాచల్ అంతా కూడా కొండలు ఉంటాయి మీకు తెలుసు. ఆ కొండలని చర్యలు విరిగిపడి మరి ఆ కొండ చర్యలు విరిగిపడి ఆ వరదల్లో కొట్టుకు వచ్చి అక్కడటువంటి ఆ సియాతి అనేటువంటి గ్రామం అంతా కూడా మరి ఎక్కడికక్కడ నేలమట్టం అవుతున్నటువంటి సందర్భంలో ఒక ఇంటి ముందు పెంచుకున్నటువంటి ఒక పెంపుడు కుక్క మరి ఆ ఇంటి యజమాని అలర్ట్ చేసిందంట. మీ అందరూ తెలుసు, ప్రపంచంలో అత్యంత విశ్వాసంగా ఉండేది ఏదంటే ఒక కుక్క మాత్రమే. ఎవరి దగ్గర కూడా అంత విశ్వాసంగా అనిపించదు. కుక్కకున్న విశ్వాసం కూడా లేదని కానీ చెప్తుంటారు చాలామంది మన తెలంగాణలో. ఎగ్జాంపుల్లో వాడుతుంటారు, కుక్కకున్న విశ్వాసం లేదు, కుక్కకింత బుక్కెడు బువ్వ పెడితే దాని విశ్వాసం చూపిస్తుందని చెప్పేసి చెప్తుంటారు. అటువంటి ఈ కుక్క ఒక ఊరు మొత్తాన్ని గ్రామాన్ని మొత్తాన్ని అంటే ఒక ఊరు మొత్తాన్ని కాపాడింది. తన యజమాని పడుకొని ఉంటాడు, ఆ కుక్క ఇంటి బయట కట్టేసి ఉండదో మళ్ళీ లేకపోతే వదిలేసి ఉండదో పక్కన పెడితే ఆ కుక్క ఇంటి ముందు ఉండి ఆ వరద వస్తున్నటువంటి వరదని ఆ విరిగి పడుతున్నటువంటి కొండ చర్యల్ని గమనించి అరుస్తూ ఇంటి యజమాని అలర్ట్ చేసిందంట. ఏమైంది కుక్క ఎందుకు అరుస్తుందని చెప్పి ఇంటి యజమాని బయటకు వచ్చి చూస్తే అక్కడ నుంచి వరద ఉధృతి పెరుగుతున్నది. కొండ చర్యలు విరిగి మరి గ్రామం వైపు గ్రామాన్ని ఒక్కసారిగా అమాంతం మింగేందుకు వస్తున్నట్టుగా కనిపించినటువంటి నేపథ్యంలో ఆ యజమాని అలర్ట్ అయి ఊరు మొత్తాన్ని అలర్ట్ చేసి మరి తరలించేటువంటి ప్రయత్నం చేసినాడు. అక్కడ నుంచి ఊరంతా ఇండ్లన్నీ కూడా నేలమట్టం అయిపోయినట్టు ఆ కొండ చర్యలకు దానికి సంబంధించి మనం గిన్నే చూసినాం. వైనాడ్ అనుకుంటా, కేరళలో వరదలు వచ్చినప్పుడు వైనాడేమో అనుకుంటా, మొత్తం ఆ గ్రామాలన్నీ కూడా ఆ కొండ చర్యలకు మొత్తం విరిగిపడి కొండ చర్యల ఆ మట్టి కరిగి మొత్తం కూడా వరదలో మునిగినటువంటి పరిస్థితి మనం చూసినాం కేరళ వైనాడులో అనుకుంటా. సో అట్లనే హిమాచల్లో కూడా మరొక గ్రామం అంతా ఆగమయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కుక్క చూడండి ఎంతనే ఉన్నది, ముత్యమంతున్నది ఈ కుక్క ఊరు మొత్తాన్ని కాపాడిందంటే ఇక దీనికి శబాష్ అని చెప్తారు సోషల్ మీడియాలో ఈ వార్త చూసిన